హాయ్ అండి. చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఇది చాలా టేస్టీగా ఉంది. హోటల్ స్టైల్లో వచ్చిందండి. రుచి చూసి చెప్తాను. చాలా బాగుందండి. హోటల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. దీనికి మనం కొంచెం చికెన్ ముక్కలు తీసుకోవాలండి. బోన్లెస్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, చాలా కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా కారప్పొడి, కొంచెం నిమ్మరసం, కొన్ని చుక్కలు నిమ్మరసం వేసుకుంటే చాలండి. దీన్ని చక్కగా చేతితో కలిపేసుకోండి. ముక్కలకన్నిటికీ నిమ్మ పులుసు అన్నీ పట్టేలా చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకొని 1 అవర్ నానబెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో వేసి ఫ్రై చేసేస్తున్నానండి. మీరు కావాలంటే ఒక ప్యాన్లో పెట్టి మూత పెట్టి ముక్కలు ఉడికేంత వరకు ఉంచి తర్వాత మూత తీసేసి ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఎయిర్ ఫ్రైయర్లో అయితే మనం ఒక బటర్ పేపర్ వేసేసుకొని దానిపైన ముక్కల్ని ఇలా సర్దేసుకొని మీడియం హీట్ పెట్టుకొని ఒక 10 మినిట్స్లో మనకి ముక్కలు ఫ్రై అయిపోతాయి. ఇక్కడైతే నేను చాలా టైమే పెట్టినాను కానీ చాలా టైం మిగిలిపోయింది. చాలా త్వరగానే ఫ్రై అయిపోయాయి అన్నమాట. మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీనిలోకే మనం స్క్రాంబుల్ ఎగ్ కూడా తీసుకుందామండి. 2 ఎగ్స్ తీసుకొని అందులో కొద్దిగా మిరియాల పొడి, అలాగే ఉప్పు కొద్దిగా వేసుకొని ఒక ఫోర్క్ తోటి మనం ఇలా బీట్ చేసుకున్నామంటే బాగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం ఒక పాన్లో కొద్దిగా నూనె వేసుకుందాము. వేసుకున్న తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదండి, దీన్ని ఇందులో పోసేసుకోవాలి. పోసేసుకొని మనం ఫోర్క్ తోటి కలుపుతూ ఉన్నామంటే, మనం జిగ్జాగ్గా కలుపుతూ ఉన్నామంటే అదే స్క్రాంబుల్ ఎగ్ ముక్కలుగా మనకు కరెక్ట్గా వచ్చేస్తుందండి. మనం దానికోసం ఏమీ కష్టపడి మళ్ళీ తుంపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మనం ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే ఫోర్క్తో చేసేదాని వల్ల మనకు తొందరగా అదే కట్ అయిపోతుందండి. కట్ అయిపోయి పీసులుగా ఫ్రై అయిపోయి రెడీ అయిపోతుంది. మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. హోటల్లో కంటే మనం తక్కువ ఆయిల్, నెయ్యి వాడుకొని మనం దీన్ని చేసుకోవచ్చు. ఇక్కడ వెల్లుల్లి ముక్కలండి, కొంచెం ఒక 10 పీసుల వరకు తీసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆ వెల్లుల్లి రెబ్బల్ని ఫస్ట్ ఇందులో వేయించాలండి. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం మన ఇష్టమైన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. ఎందుకంటే మనకు కొంచెం ఫైబర్ కూడా యాడ్ అయితే బాగుంటుంది కదా, దానికోసం మనం ఇక్కడ వెజిటబుల్ ముక్కలు కూడా వేసుకుంటున్నాము. నేను ఇక్కడ కొద్దిగా బీన్స్ వేసుకుంటున్నా. బీన్స్ని మనం కొంచెం ముందు వేసుకొని వేయించుకోవాలండి. ఎందుకంటే అవి వేగడానికి ఉడకాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయి కదా, అందువల్ల సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని కూడా ఇక్కడ వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని కూడా వేసి మనం ఇక్కడ వేయించుకోవాలి. నేను ఇక్కడ వేసుకున్నాను కానీ నేను వేసుకున్న రైస్ క్వాంటిటీకి ఇది నాకు తక్కువే అనిపించినాయి. మనం ఇంకా ఇంతకు డబుల్ కూడా వేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇది కూడా కలిపిన తర్వాత మనం ఇందులో క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుందాము. వేసేసుకొని ఇందులో మనం కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసుకుందామండి. ఉప్పు అయితే మనం దీనిలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వాడుతున్నాం. అదేంటంటే అరోమాట్ పౌడర్. అందులో మనకు సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం ఈ వెజిటేబుల్స్లో కొద్దిగా వేసుకుంటే చాలు. మనకు వెజిటేబుల్స్ తొందరగా కుక్ అవ్వడం కోసం వేసుకుంటున్నాము. అలాగే మిరియాల పొడి మీరు తినే అంత కారంని బట్టి వేసుకోండి. ఒకవేళ మీకు ఇది కొంచెం ఘాటుగా కారంగా ఉండాలి అనిపిస్తే మనం ఇందులో నేను ఒక్క మిరపకాయ, పెద్ద మిరపకాయ కట్ చేసి వేసుకున్నానండి. అలా కాకుండా మిరపకాయ ముక్కలు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే మిరియాల పొడి కూడా మీరు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. ఇది అరోమాట్ పౌడర్ అండి. ఇది మనకు మార్కెట్లో ఎక్కడ దొరకడం లేదు, ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను. మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు కింద కామెంట్స్లో వి వాంట్ అని పెట్టండి.
నేను మీకు ఆ లింక్ పంపిస్తాను. నేను ఇది మార్కెట్ చేయటం లేదండి, మీకు కావాలంటే నేను చెప్తాను. ఇక్కడ మనం వేయించి పెట్టుకున్న ఎగ్గుని అలాగే చికెన్ ముక్కల్ని కూడా వేసి కలిపేసుకుంటున్నామండి. వేసి ఇవి కొంచెం కలిపిన తర్వాత ఇందులో మనం వండి పెట్టుకున్న రైస్ అండి, నేను బాస్మతి రైస్ 1.5 కప్ రైస్ని వండి పెట్టుకున్నాను. ఈ రైస్ని మనం ఇక్కడ వేసేసి కలిపేసుకుంటాము. నేను అరోమాటిక్ పౌడర్ అన్నాను కదండి, అరోమాటిక్ పౌడర్ మనకు మార్కెట్లో దొరకట్లేదు, మనం ఆన్లైన్లోనే తెప్పించుకోవాలి. అది మనకు తక్కువ క్వాంటిటీలో కూడా దొరకడం లేదండి, అది 1/2 కిలో ప్యాక్స్ దొరుకుతున్నాయి. రేట్ తక్కువే కానీ అన్ని చోట్ల దొరకట్లేదు. మీకు కావాలంటే కామెంట్స్లో కామెంట్ పెడితే నేను మీకు చెప్తానండి. అలాగే ఇక్కడ నేను చికెన్ ముక్కలు కూడా కొంచెమే వేయించుకున్నాం, ఎందుకంటే పాప అంతే చాలు మరి ముక్కలు ఎక్కువైపోతాయి అంటే తక్కువ వేయించినాను. కానీ అందుకు త్రీ టైమ్స్ ఎక్కువ మనం వేసుకోవచ్చండి, వెజిటబుల్స్ కానీ చికెన్ ముక్కలు కానీ. దీనికి స్ప్రింగ్ ఆనియన్ ఉంటే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. నాకు నిన్న దొరకలేదు స్ప్రింగ్ ఆనియన్, అందువల్ల వేయలేకపోతున్నా. ఇక్కడ నేను వాడుతున్నది వచ్చి కొత్తిమీర వేసుకున్నానండి, నైస్లీ చాప్డ్ కొరియాండర్ కూడా వేసేసి చక్కగా కలిపేసుకొని ఒక్కసారి కొద్దిగా ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చేసుకోండి. అరోమాట్ పౌడర్ నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇక్కడ దీన్ని మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయింటే సరే అండి, లేదంటే ఇప్పుడు మీరు కావాలంటే ఇంకొంచెం ఉప్పు వేసి కలిపేసుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ దీన్ని ఇలా వదిలేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా అన్నానికి చక్కగా పట్టి రుచి బాగా ఉంటుందండి. ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది, మనకు రుచి కూడా బాగుంటుంది. ఇంట్లో చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు హోటల్లో వేసినంత నెయ్యిలు నూనెలు వేయకుండా, అలాగే ఉప్పు కూడా మనం తినేంత ఉప్పు వేసుకొని, ఎక్కువ ఉప్పు వేసుకోకుండా చేసుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి దీన్ని మనం ఇంట్లో చేసుకొని తిన్నామంటే ఆ తర్వాత మనకు హోటల్ రైస్ కూడా చాలా ఆయిలీగా చాలా సాల్టీగా అనిపించేస్తాయి. అంత బాగుంది. ఆ పౌడర్ ఒక్కటి మనం తెప్పించుకోగలిగితే చాలా చక్కగా చేసేసుకోవచ్చండి. దీన్నే నేను మీకు టేస్ట్ చేసి చూపించాను, ఇప్పుడు మళ్ళీ కూడా టేస్ట్ చేసి చూపిస్తాను. చాలా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. తర్వాత అయితే మీకు మాత్రం బయట ఫుడ్ నచ్చదు, బయట ఫ్రైడ్ రైసెస్ మనకు నచ్చవు. మామూలుగా మనం హోటల్స్లో తెచ్చుకొని దీనిలో ఏ స్పైసెస్ లేవు ఏమీ లేవు, ఇంత టేస్ట్ ఉంది ఇంత బాగుంది అనుకుంటాం కదండి. దాని సీక్రెట్ అంతా కూడా ఆ పౌడర్లోనే ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను మీకు అక్కడ చూపించాను కదా సేమ్ వీడియో. చాలా టేస్టీగా ఉంది. మనం ఇందులో పెరుగు పచ్చడి కావాలంటే పెట్టుకోవచ్చు, నాకైతే ఇట్లనే నచ్చుతుందండి. ఇది మామూలు హోటల్ నుంచి తెచ్చుకున్నా నేను ఇలాగే తింటాను. సూపర్ అండి.